అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చూసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నీకంటూ ఎవ్వరూ లేరని బాధపడకుని పుట్టుక ఒంటరిగానే మొదలైనది, నీ మరణం ఒంటరిగానే ముగుస్తుంది. మనసుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది. కాని దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. అందరికీ అందుబాటులో ఉండకు. అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. నాకు ఎవరు ఏమి ఇస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం నాకు అలవాటు. అది ప్రేమ, గౌరవం, ఈగో, పంతం, విలువ, నమ్మక ద్రోహం. ఏదైనా వడ్డీతో సహా ఇచ్చేస్తా. నీకు ఉన్న జ్ఞానంతో లోకాన్ని ఉద్ధరించాలి అనుకోకు, అది నీకు నిరాశను ఇస్తుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, అది నీ జ్ఞానాన్ని రెట్టింపు చేస్తుంది. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు. కాని బంధం దూరమైతే తిరిగి మళ్లీ దగ్గరవ్వడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైనది. కాస్త ఓర్పు, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరుగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మనిషిని బ్రతికుండగానే చంపేసే బలమైన ఆయుధాలు అవమానం, అనుమానం, మోసం. తనను తాను రక్షించుకోగలిగితేనే అందరినీ రక్షించగలడు. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మెయిన్ గేటు లాంటివి. వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ధనముతోనే అన్ని కార్యములు సిద్ధిస్తాయి. చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో గాని సువాసనను వీడలేవు. శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు, ఎక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ భక్తి, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ధనం, ఉత్తమ గుణం ఉంటాయి. 100 మంది మూర్ఖుల కంటే గుణవంతుడైన పుత్రుడు ఒక్కడు చాలు. దుష్టుడికి శరీరమంతా విషమే. అధర్మం గెలిచింది అంటే దాన్ని నాశనం చేసే ఒక నిజం ఎక్కడో ఊపిరి పోసుకుంది అని అర్థం. గాయపడిన మనసునైనా బాగు చేయొచ్చు, కాని గర్వంతో నిండిన మనసును, అహంతో ప్రవర్తించే మనిషిని ఎవరు బాగు చేయలేరు. దుఃఖం ఒకరి సహనాన్ని చంపుతుంది. దుఃఖం ఒకరి మంచి మరియు చెడుల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని మరచిపోయేలా చేస్తుంది. దుఃఖం అన్ని మంచి లక్షణాలను దూరం చేస్తుంది మరియు దుఃఖం ఒక వ్యక్తికి అతి పెద్ద శత్రువు. గాడిదకు ఏ వేషం వేసిన తన సహజగుణం మారదన్నట్లు, ఎంత దాచి పెట్టాలని చూసిన నీచుల స్వభావం మారదు. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏది లేదు. మనకి ఇష్టం లేకపోవటం వలన అది కష్టంగా మారుతుంది అంతే. గర్వంతో ఉండవద్దు. దేవుడి ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు. స్నేహితులని కోల్పోతావు. కోపంతో ఉండవద్దు. నిన్ను నీవే కోల్పోతావు. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పుకణిక లాంటిది. దాన్ని అవతలి వారి మీదకు విసురుదామనుకుంటావు. అది వారిని కాల్చదు. నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈలోపులో నీ చేయి మాత్రం తప్పక కాలుతుంది. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు, కాని జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీకోసం కొంత దాచుకో. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. చెట్టు ఆకులు రాలిన ప్రతిసారీ కొత్త ఆకులు చిగురిస్తాయి. నిన్ను నమ్మినా వారిని దూరం చేయకు. నిన్ను దూరం పెట్టినా వారి దరిచేరకు. అందరూ ఒకేలా ఆలోచించే ఒకే ఒక విషయానికి ఏమిటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మాత్రమే. జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైనా బంధమైనా. మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు. కాని ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మ జన్మలకు పనికి వస్తుంది. గాలి యొక్క ఉధృతిని మనం ఆపలేము, కాని తెరచాపను ఆ గాలికి అనుకూలంగా తిప్పుకుని నావను నడిపించవచ్చు. అలాగే వచ్చే కష్టాలను మనం ఆపలేము, కాని అధైర్యపడకుండా వచ్చిన కష్టాలకు పరిష్కారం ఆలోచించి వాటిని అధిగమించవచ్చు. కొన్నిసార్లు బాధపడిన రోజులను తలుచుకుంటూ నవ్వుకుంటాము, దానిక బాధ పడిందని. మరికొన్నిసార్లు నవ్వుకున్న రోజులను తలుచుకుంటూ బాధపడతాము. మళ్ళీ ఆ రోజులు రావని. జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది.
కాకులే నయం, ఒక కాకి కావంటే చుట్టూ 100 కాకులు వచ్చి చేరతాయి. మనిషి మాత్రం తన చుట్టూ 1000 మంది ఉన్నా ఏకాకిలానే బ్రతుకుతున్నాడు. ఒకరిని పొగిడితేనో, ఒకరికి భజన చేస్తేనో, లేపోతే వాళ్ల ఫోటో పెట్టుకుని వాళ్లకి భక్తుడిగా మారితేనో రావు. అవకాశమనేది నిన్ను నువ్వు నిరూపించుకుంటే, నీ అంతర్గతాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగితే, నువ్వెంటో నువ్వు చూపించుకోగలిగితే వస్తుంది. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయానికి ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. లిఫ్ట్లో వెళ్లేవాడికి అర్హత ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన వాడికి అనుభవం ఎక్కువ. నది నదిలా ప్రవహిస్తూ ఉన్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే నువ్వు నువ్వులా ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటావు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నీవు కోల్పోతావు. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చట్లేదు అంటే దానికి అర్థం వాళ్లకి మన అవసరం తీరిపోయి ఉండాలి. లేదా వాళ్లు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. తిట్టేవాడికి దగ్గరున్నా పర్లేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. మనల్ని ఇష్టపడేవాళ్లని వదులుకోకూడదు, మనం అంటే ఇష్టం లేని వాళ్లని పట్టించుకోకూడదు. సహాయం కోసం ఎదురు చూడకు, నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. నటించడం తెలియలేనందు వలన నేను ఎవ్వరికీ నచ్చడం లేదు. నటించడం వలన ఎవ్వరూ నాకు నచ్చడం లేదు. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. పనిచేసేవారు, ఆ పనిని తమ ఖాతాలో వేసుకునేవారు. మనమెప్పుడూ పనిమంతుల జాబితాలో ఉండాలి. ఎందుకంటే అక్కడ పోటీ తక్కువ. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకంటారు. పిల్లలు వెధవలైతే మీ ఆస్తిని తగలెట్టేస్తారు. పిల్లలకు వస్తువులివ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కాని సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. అందుకే చదువుని ఆస్తిగా ఇద్దాం, సంస్కారాన్ని బహుమతిగా ఇద్దాం. మంచివాడిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివాడిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. ఎంత సముద్రం పక్కన ఇల్లున్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందెలు పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళం కదా. అలాగే చుట్టూ ఎంతమంది ఉన్నా సంతోషాలను బాధలను మనల్ని అర్థం చేసుకున్న వాళ్ల దగ్గరే పంచుకోగలుగుతాం. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం, కాని పొందినట్లయితే మాత్రం జీవితమే ప్రకాశవంతంగా మారిపోతుంది. థాంక్యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వి ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఒక లైక్ చేయండి.